బోర్డులు పెట్టి పహారా కాస్తున్నారు సైనికులు. హెలికాప్టర్లన్నీ త్రిభువన్ ఎయిర్పోర్ట్ లోనే తిరుగుతున్నాయి. కాట్మండ్ ఆర్మీ బ్యారక్స్ లోనే మంత్రులు సహా వివిఐపీలు తలదాచుకుంటున్నారు. వారి ఆస్తులు సహా అన్ని మంటల్లో కాలిపోతున్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. మరోవైపు ఆందోళనల వద్దని ఆర్మీ ప్రకటన చేసింది. మిలిటరీ రంగంలోకి దిగి యువతను బ్రతిములాడుకునే పనిలో పడింది. ఎందుకంటే కాలేజీ విద్యార్థులు యువత మాత్రమే ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. పోలీసులకు, బుల్లెట్లకు, సైనికులకు ఏ మాత్రం భయపడటం లేదు. మా మీదకు తుపాకులు వస్తే మాత్రం సైన్యం కూడా ఉండదని హెచ్చరిస్తున్నారు యువత. దీంతో సైన్యం కూడా వెనక్కి తగ్గింది. కాట్మండ్ బయలుదేరిన భారత విమానాలు వెనక్కి వచ్చేసాయి. విదేశీ విమానాలకు కూడా అనుమతి లేదు. దీంతో ఎయిర్పోర్ట్ ను మూసేసింది సైన్యం. చివరకు బంగ్లాదేశ్ మాదిరిగానే నేపాల్ సర్కార్ కూడా కూలిపోయింది. అవినీతి హెచ్చరిల్లితే ఎక్కడైనా ఇంతే, మరి తప్పదు. బహుశా మన దగ్గర కూడా నాయకుల వెచ్చలవిడి అవినీతికి భవిష్యత్తులో తన్నులు తప్పవేమో. ఎందుకంటే మన దగ్గర పిడికెడు కుటుంబాల దగ్గరే రాజకీయ పలుకుబడి ఉంది, పవర్ ఉంది.